హాయ్ అండి. చూడండి చేపలు తెచ్చాను, అన్నీ తోముతున్నాను. చూడండి ఎలా తోవాలి, ఎలా కొయ్యాలని అన్నీ దాంట్లో వీడియో పెట్టాను. ఒకసారి చూడండి. పచ్చి చేప అంటే ఎవరికి ఇష్టమో చూడండి. అందరూ ఇష్టమైన వాళ్ళు కామెంటు సబ్స్క్రైబ్ చేసుకోండి. పచ్చి చేప అంటే నేనే ఇష్టం. మా ఇంట్లో ఎవరు తినరు. కోడలు, మనమన్లు, కొడుకు ఎవరు తినరు. కొడుకు అయితే ఇంకా వాసన అని మొత్తుకుంటూ అంటాడు ఇంట్లో. వాళ్ళు ఎవరు తినరు, నేనే తినేది. అలాగనే పచ్చి చేప అంతా ఇట్లా రుద్దుతాను. ఒకసారి చూసి గమనించండి. మీరు కూడా అలాగనే తోముకొని అంతా కోసుకొని మట్టగడ్డి రుద్దాలి. దాంట్లో ఏటిస్గా కొంచెం చల్లాలి. చల్లి వేసి రుద్దినామంటే పొలిక బంపు అంతా పక్కకు పోతుంది. చేప అంతా దాంట్లో కోసి తోకలు, తలకాయలు అన్నీ తీసేసి అలాగ పెట్టేచ్చు. దాంట్లో కసురు, పేగులు అవన్నీ తీయాలి. నీట్గా అంతా తీసి దాన్ని రుద్దేసి కోసుకొని అన్ని ముక్కలు చేసుకొని పెట్టుకోవాలి. నడిచి ఆగమేను పూరా అట్లనే ఉప్పు పసుపు అన్నీ వేసినద్దు. ఉప్పు పసుపు వేసి చేపలు అన్నీ కుండకేసి రుద్ది కడిగితున్నాను. చూడండి, ఏదో బంపు అంతా అలాగ వచ్చాది. అందుకని అట్లా కడిగి అంత నీట్గా చేసి పెట్టేస్తాను. మీకు ఛానల్ నచ్చినట్టయితే ఒక వీడియో కామెంటు సబ్స్క్రైబ్ లైకు కొట్టండి. అలానే మన ఛానల్ నచ్చినట్టయితే చేప ఎలా కడుగుతున్నానో కూడా చూసుకొని మీరు కూడా అలాగనే చేసుకోవాలని కోరుకుంటున్నాను. నీట్గా అన్ని మాట కడిగితే కానీ ఆ బంపు అదంతా పోదు. చూడండి, అన్నీ కడిగి పెట్టాను. అది చేప గుడ్డు. మళ్ళీ అన్నీ అట్లా నీట్గా కడుక్కొని నీళ్ళన్నీ చల్లి మళ్ళీ దేవి దాంట్లో వేసేస్తా. అలాగనే పెట్టాను. చేపలు ఇష్టంగా తినేవాళ్ళు కూడా చూడండి ఎలా చేసుకుంటున్నారు. వాళ్ళు ఎలా చేస్తుంది పెద్దాయమని చూడండి. చేపను చేసుకునే విధానంగా బాగా చేసుకుంటే బాగుంటుంది. చేప మసాలంతా ఎర్రగడ్డ, కొబ్బరి, ధనియాలు, తెల్లవాయలు అంతా మిక్సీ కొట్టుకొని మసాలంతా తిరువాతకేసి బాగా మసాలంతా ఏగనిచ్చి పులుసు పెట్టుకుంటే చేపలో నిమ్మ అనేది లేకుండా చేసుకుంటే చేప రుచి ఉంటుంది. కానీ నేను ఫ్రై చేస్తున్నాను, చేప ఫ్రై. చూడండి, మసాలా కోడిగుడ్డు అంతా కలిపి నీట్గా అంతా పిసికి అంతా కలుపుకొని దాంట్లో పట్టేట్టుగా చూసి పక్కన ఆరబెట్టేసి మళ్ళీ చేప ఆరినాక ఫ్రై చేస్తుంది. అప్పుడు చేప బాగా ఏగుతుంది అన్నమాట. అందుకని అలాగనే చేస్తాను. మీకు దీంట్లో ఛానల్ నచ్చినట్టయితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగనే నచ్చినట్టయితే లైక్ కొట్టండి. మన ఛానల్కి సపోర్ట్గా రండి. అందరికీ బాయ్. అయిపోయింది ఇంకా మసాలాదే పేర్లు చదువుకుంటున్నారులే. చెప్పిన హాయ్ అండి. చూడండి, చేప మసాలా పొడి అంతా వేసి దాంట్లో కలుపుతున్నాను. మీరు అలాగనే చూచండి. నిమ్మకాయ రసం కురవ పిండేసి చేప పొడి దాంట్లోనే వేసి చూడండి ఎలా కలుపుతాను. అదంతా చేప పొడి. అది నిమ్మకాయ రసం, కోడిగుడ్డు
అది అల్లం పేస్ట్, చూడండి అలాగంతా కలిపి అంతా నీట్గా అంతా పిసికి అంతా మసాలా అంతా కలిపేసి అలాగ అవుతుంది. చూడండి మీరు అలాగంతా కలిపేసి ఆరబెట్టాలి కొద్దిసేపు. అంతా ఆరబెట్టి చేపను అలా నీళ్ళు వేసి చూడండి అండి. చూడండి మన ఛానల్ మర్చిపోకుండా అందరూ ట్రై చేసి చూడండి. మేము ఎలా చేస్తున్నామో మీరు కూడా అలాగనే చేసుకోవాలని మీకు అంతా వీడియో చూపించున్నాము. చూడండి చేప ఫ్రై ఎటు చేస్తున్నారు అని చూడండి. అండి చేప అయిపోయింది. ఎప్పుడు ప్లేటు పెట్టి ఎర్రగడ్డ నిమ్మకాయ ముక్కలు అన్నీ పెట్టేసేది. చూడండి మీకు ఎవరికో చేప ఇష్టమైతే వాళ్ళు కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ నచ్చితే చిన్న లైక్